నిర్మల్ జిల్లాలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సిరిగిరి దుర్గామాత ఆలయంలో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చారు. పట్టణ శివారులో పచ్చని ప్రకృతి మధ్య కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అటు భవానీ మాలధారుల ఓం శక్తి ఓం దేవి స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. నందిగుండం ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేటితోటి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మనం సిరిగిరి పీఠం దగ్గర నందిగుండ ప్రసన్న దుర్గామాత ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు మాలధారణ చేస్తున్నారు. ఇక్కడ ఈ నిర్మల్ డివిజన్ మొత్తం లోపల ఒక దాదాపు 5,000 నుంచి 6,000 వరకు మాలధారణ చేస్తుంటారు. మనం ఇక్కడ పీఠాధిపతులైన వెంకటాచార్య దగ్గర మనం అతన్ని అడిగి తెలుసుకుని ఈ గుడి విశిష్టతలు చెప్పండి సార్. ఈ మాలధారణ విశిష్టత అసలు మన ఈ టెంపుల్ యొక్క విశేషం చెప్పండి. కానీ సుమారు 25 సంవత్సరాలకు పూర్వము అమ్మవారు స్వప్న సాక్షాత్కారమై ఈ ప్రదేశంలో తానున్నానని తనను ప్రతిష్టాపన చేయమని సెలవీయడంతో ఆనాడు ప్రారంభించినటువంటిది ఈనాడు మనం చూస్తున్నాం. భక్తులందరూ సహకారం చేయడం వల్ల ఈనాడు ఇంత అభివృద్ధి చెందిందని నేను భావిస్తున్నాను. మరియు ముఖ్యంగా భక్త మహాశయులందరికీ పండగ దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి నుండి శరన్నవరాత్రులు దశరాత్రులు ప్రారంభమైనాయి. ఈనాడు అమ్మవారి అవతారములలో బాలా త్రిపుర సుందరీదేవి అవతారం ఉంది. ముఖ్యంగా ఈనాడు ఈ పాడ్యమి నాడు మేము శ్రీ భవానీ మాలాధారణతో నవరాత్రి ఉత్సవాల్ని ప్రారంభిస్తాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా ప్రతినిత్యము అన్నప్రసాద సేవ ఉంటుంది. మరియు 30 తేదీ నాడు మహిషాసుర దహనం, సాయంకాలం రథోత్సవం 2 కార్యక్రమాల్ని జరపడం ఉంటుంది. మరి ఇంతవరకు మన జిల్లావాసులే కాకుండా పొరుగు జిల్లావాసులతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తజనం విశేషంగా వచ్చి భవానీమాల ధారణ చేయడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా మన సనాతనమైన ధర్మము, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు కొనసాగడం నేనెంతో ఆనందిస్తున్నాను. అందులకు మన ప్రధానమంత్రిని కూడా అభినందిస్తున్నాను. ఈ విధంగా దసరా నవరాత్రులు శ్రీ 2 అక్టోబర్ గురువారం నాడు ముగుస్తాయి. మాలా విరమణతో మన కార్యక్రమాలు ముగుస్తాయి. కావున అన్నప్రసాద దాతలుగా భాగస్వాములు కావలసిన వారు 5,000, 11,000 ఇచ్చి భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాం. జయమాత, ఓం శక్తి, శ్రీ శక్తి. పట్నంలో కనిపించే స్వయంగా వెలిసిన ఈ అమ్మవారితోటి ఈ డివిజన్ మొత్తంలో కూడా భక్తి భావనతోటి మాలధారణతో ఉంటారని భక్తులు ఉంటారని తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్, నందిగుండ దుర్గామాత ప్రసన్న నుంచి.